ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సతీష్ అండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా పారదర్శకంగా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి దొరకడం, మంత్రులు కూడా ఒక మామూలు స్థాయి వ్యక్తులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం, సమస్యల పట్ల స్పందించడం. కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షాలు చేసేది ఏంటంటే రైతు బంధు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అంటే మామూలుగా ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది అందరికీ తెలిసిన వాస్తవం. రేపు అదే కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినా వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉండేది. ఆయన రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాల పీరియడ్లో సగం మంది చేసిండు, సగం మందికి చేయకుండానే వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇతను వచ్చి ఏకకాలంలో రుణమాఫీ చేశారు. కాకపోతే 2 లక్షల పైన పెండింగ్ ఉన్నాయి, వాళ్ళే కూడా క్లియర్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రజలల్లో పాలన అనేది లిబరల్గా ఉంటుంది. అంటే ఏదో ఒక నియంత టైప్ కాకుండా చాలా లిబరల్గా ఉంటుంది అనమాట. మన మంత్రులు కూడా మనం బడి తిరగడం, మామూలు స్థాయి వ్యక్తుల్లాగా ఉండడం అనేది ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఎలా ఉండేదంటే వన్ మ్యాన్ షో టైప్ ఉండేది. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది. అతనికి ఆయన మంచి చెడు అనేది అలా మంచి చెడు భేదం లేకుండా వాళ్ళ వ్యక్తులకే కొంతమందికి న్యాయం జరిగేది. మిగతా వాళ్ళకి అంటే నిజమైన అన్యాయమైన వానికి న్యాయం జరగపోయేది. ఏంటంటే ఇక వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే వేదం అన్నట్టుగా జరిగిపోయేది. పోలీస్ స్టేషన్లలో కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు అదే పని అయ్యేది. అక్కడ అన్యాయం అనేది ఉండకపోయేది. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. ఏం చేస్తుంటారు సార్? నేను కోదాడలో సేల్స్ మ్యాన్గా చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, పాలన అనేది పర్ఫెక్ట్గానే చేస్తున్నాడు. కాకపోతే కొన్ని అవకతవకలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా అంటే స్టార్టింగ్ కాబట్టి టైం తీసుకుంటూ డెవలప్మెంట్స్ అయితే బాగున్నాయి. డెవలప్మెంట్లు అయితే ఇబ్బంది లేదు. అతను చేసే పరిపాలనలో ఇప్పుడు సార్ అన్న 2-3 పాయింట్స్ అయితే వాస్తవంగా అయ్యి ఇబ్బంది పడుతున్నారు రైతులు అయితే. దాని పరంగా అయితే ఇబ్బందిగా ఉంది. కొద్దిగా అవి చేంజ్ చేసుకున్నాయి. కొంత డెవలప్మెంట్ అంటూ మార్చుకుంటే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే కుటుంబ పరిపాలన కానీ ప్రజల్ని సరిగా పట్టించుకోలేదు. ఎందుకంటే 100 ఎకరాల పొలం ఉన్నోడికి రైతు బంధు వేసిరు. అదైతే అందరికీ, ఎందుకంటే భూమి లేనోడికి కూడా అందులో డబ్బులు పడ్డాయి. అది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లేనోడు ఉన్నాడు, ఉన్నోడు బాగుపడ్డాడు కానీ లేనోడు బాగుపడలేదు వాస్తవంగా అయితే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అయితే అవన్నీ సరిచేసి అందరికీ ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు కాబట్టి అది మంచి పాయింట్ అనేది మా అభిప్రాయం. చెప్పండి. మీ పేరు సార్? సుదర్శన్. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రిని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నీ మంచిగా సక్రమంగానే జరుగుతున్నాయి, మంచిగా చేస్తుంది. ఏమైనా ఫ్రీ బస్ అయినా, కరెంటు ఛార్జీలు అయినా, ఇప్పుడు గ్యాస్ అయినా, ఇవైతే మేము పొందుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా చేసిండే కానీ ఇంత బాగా చేయలే. ఏముంది, అప్పులపాలు చేసిపోయిండు అంతే. ఏముంది. నమస్తే. మీ పేరు సార్? జంపాలంజయ్య. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పథకాలు కానీ ఇవి కానీ బాగున్నాయి. మహిళలకు ఉచిత బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, రుణమాఫీ కానీ 2 లక్షల వరకు. కొద్దిగా 2 లక్షల రుణమాఫీ కాలేదు రైతులకు. అదనంగా ఆ 2 లక్షలు కూడా క్లియర్ చేసేస్తే టోటల్గా జనాల్లో మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఉంటుంది ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగలేకనే కానీ జనాలు మార్పు కోరుకున్నది. బాగలేకనే ఏమీ లేవు, ఏం లేవు. అంతా ఒక కాళేశ్వరం కట్టాడు, మొత్తం అది కలెక్షన్తో చేశారు. అవపడుతుంది కదా జనాలకి, కళ్ళ ముంగట్నే అవపడుతుంది కదా ప్రత్యక్షంగా. దానివల్లనే జనాలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచిగా నడుస్తుంది. మీ పేరు సార్? నా పేరు రామశెట్టి సత్యం అండి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మహిళలకు రక్షణ లేదు. అది వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు అని చెప్పేసి ఒక్క గ్యారెంటీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక గ్యారెంటీని ఈ పని ఫుల్ ఫ్లెజ్డ్గా చేసినని చెప్పి అన్న ఒక్క మాట కూడా లేదు. 100% ఏది లేదు. ఇది మొత్తం ఇప్పుడు కనుక మార్కులు ఇస్తే తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు అని అనుకున్నారో ఆ మార్పు కనుక ఇప్పుడు కనుక మళ్ళీ ప్రజల్లో కనుక మీరు సేమ్ యాస్టీజ్ ఇట్లాగే తీసుకుంటే, రిపోర్ట్ తీసుకుంటే 0% ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలనకు వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 100% రైతులకు సురక్షమైన వాటరు, విద్యుత్ అన్ని రకాలుగా ఇచ్చిర్రు. ఇప్పటికి చూడండి, మీరు ఇదే టీవీ తీసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ గ్రామాలకు వెళ్ళినా చూడండి, ఈ
కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చినాం. కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చిండు. ఇలా ఏ కరోనా లేదు, ఏ సంక్షోభం లేదు, ఏ లేనప్పుడు కూడా ఇలా రైతు బంధు వేయడానికి, నువ్వు రైతు భరోసా వేయడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఖచ్చితంగా కేసీఆర్కి రేవంత్ రెడ్డి పరిపాలనకు 0 మార్కులు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. కేసీఆర్ పరిపాలన 100% ప్రజలు సుమక్షంగా ఉన్నారు.